నిర్మల్ జిల్లాలోని బాసరా త్రిబుల్ వద్ద పారిశుద్ధ కార్మికులు ఆందోళనకు దిగారు. సుమారు 200 మంది తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బాసరా త్రిబుల్ ప్రధాన గేటు వద్ద విధులను బహిష్కరించి బైఠాయించారు. 2021 నుంచి పెరిగిన వేతనాన్ని ఇవ్వకపోగా 3 నెలల నుండి వేతనాన్ని ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ ఫస్ట్ మ్యాన్ సర్వీస్తో పాటు 3 నెలల క్రితమే విధులు చేపట్టిన ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ మధ్య సమస్యలు పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోయారు. పెరిగిన వేతనాలు చెల్లించి 3 నెలల నుంచి ఆగిన వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడిఏ ప్లేస్లను అందించాలని, అప్పటి వరకు తమ నిరసనను ఆపేదే లేదని పారిశుద్ధ్య కార్మికులు హెచ్చరించారు. నుంచి మాకు పెరిగిన జీతాలు నీట్గా డబ్బులు ఇప్పటి పెరిగిన జీతం నుంచి 20 వరకు వేసింది లేదు. చెప్పుడే ఎప్పుడు అమ్మ పోయినప్పుడల్లా 3, 4, 5 పోతున్నాం. పోయినప్పుడు ఆఫీసులో వేస్తాం అంటారు. ఈసారి ఎక్కడికి వెళ్ళి పేపర్ పంపించినా ఇక పోలేదు అని ఇదే మాట మలిపేసుడు. అమ్మ చెయ్యండి అని ఏంటంటే సార్ చేస్తున్నాం, మాకు నీట్గా డబ్బులు, మాకు పెరిగిన జీతం కావాలి. మీరు ఎందరు మంది పని చేస్తున్నారు ఇక్కడ? మేము 210 మంది ఉన్నాం సార్. 210 మంది ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు రానోళ్ళ పని వాళ్ళు చెప్పిన పని చేస్తున్నాము. మాకు డబ్బులు, మాకు పెరిగిన జీతం కావాలి సార్. మాకు బొంగ పట్టి 4 సంవత్సరాలు మేము వీసి వచ్చి 3 నెలల అమ్మ నా ఇక్కడ వచ్చాను తప్పించు. 2021 నుండి ఇప్పటి వరకు మాకు పెరిగిన వీడియో డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అడిగిన కొద్దిగా ప్రతిసారి 1 నెలకి ఇస్తాం, వచ్చే నెలకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, ఇంతకుముందు 2022లో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు. మళ్ళీ 23లో కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని సమ్మె నోటీసులు మా దగ్గర రిసీవ్ కాపీలు ఉన్నాయి. అయినా కానీ 21 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కూడా మా సమస్యలకు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి అందువలన ఇలా మాకు రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. మాకు ఉన్న ఇక్కడ ఇన్ఛార్జ్ గారు మాకు ఏమైనా అడిగితే దాని విషయంలో మాకు ఎటువంటి సంబంధం ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే 2021 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందని చెప్పడం జరుగుతుంది. 2001 నుంచి ఇప్పటి వరకు టెక్నీషియన్ ప్రాబ్లం నడుస్తుందా? రెండో విషయం, మాకు ఒత్తిడి పెట్టి, మాకు ప్రెషర్ పెట్టి ఏం చేయకపోయినా తప్పులో ప్రచారం చేసి మా మీద నిందలు పెడుతున్నారు. మా మీద ఏదో రిపోర్ట్లు రాసినా పర్వాలేదు, మేము దేనికన్నా సిద్ధం ఉన్నాం. మేము కష్టం చేస్తున్నాం కాబట్టి ఆ కష్టంకి ఫలితం మాకు ఇవ్వాలా? మేమేం ఎవరి దగ్గర బిచ్చం అడగట్లేదు. కాబట్టి మీకు పోరాడి మా హక్కుని మేము సాధించుకోవాలని మేము 2021 నుండి 1వ డేటు 10వ నెల 2021 నుండి 1వ డేట్ 3వ నెల 2025 వరకు 250 నుంచి చేస్తున్నాం కైకి. ఫస్ట్ శాలరీ మాత్రం వాళ్ళ పని కాబట్టి వాళ్ళు 10,000 ఇచ్చిండు, 1 నెల ఇచ్చిండు. ఒక నెల తర్వాత మొత్తం ఇక 250 రూపాయలు కాడికే ఇస్తున్నారు. 5,500 ఫస్ట్ ఒక నెల మాత్రం అకౌంట్లో వేసిండు. ఇక అంతటి నుంచి ఏమన్నా అంటే బెదిరిస్తుంది, చేసి చేయండి లేకపోతే లేదని గేట్ బయట ఉండమంటున్నారు. మురళి సార్ కాంట్రాక్టర్ ఈసీ సార్కి మాకు పర్మిషన్ ఇవ్వకొచ్చిండు మాట్లాడడానికి. పోయినాం, మస్తు సార్లో పోయినాం కానీ మాకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మధుసూదన్ సార్ సంబంధం లేదు వాళ్ళతో ఎందుకు చెయ్యము. మేము 2021 నుండి 1వ డేటు 10వ నెల 2021 నుండి 1వ డేట్ 3వ నెల